వీడియో కాల్లో ఓ జంట రిసెప్షన్, ఉద్యోగం పోతుందని ఓ యువకుడి కంట ఎమోషన్, పనులు ఆగిపోయి కొందరు, గుండె ఆగినంత పనే ఇంకొందరు. ఇది ఎయిర్పోర్టుల్లో కనిపించిన పరిస్థితి. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంతో ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లను తలపించాయి. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఈ సంక్షోభానికి కారణం ఏంటి? ఇండిగో స్ట్రాటజీకి ఎక్కడ దెబ్బ పడింది? వాచ్ దిస్. రైల్వే స్టేషన్లలా మారిన ఎయిర్పోర్టులు, ఆరోగ్య సమస్యలతో కొందరు, పనులు ఆగిపోయి ఇంకొందరు. ఎయిర్పోర్టుల్లో కనిపించిన సీన్లు ఇవి. ఇండిగో సంక్షోభంతో జనం అవస్థలు. శుక్రవారం ఒక్కరోజే 500 ఫ్లైట్స్ రద్దు. విమానాల రద్దు వెనుక అసలు కథ ఏంటి? గుత్తాధిపత్యమే సంక్షోభానికి కారణమా? దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 4 రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. విమాన సర్వీసులు రద్దు కావడంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల పరిస్థితి గందరగోళంగా మారింది. కొందరు ముఖ్యమైన పనులు ఆగిపోయి ఇబ్బంది పడితే, మరికొందరు అనారోగ్య సమస్యలతో అవస్థలు పడ్డారు. ప్రయాణికులంతా తమ సమస్యలను వివరిస్తూ సమాధానం చెప్పాలని ఇండిగో సిబ్బందిని నిలదీశారు. దీంతో ఎయిర్పోర్టుల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 500 విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. దీంతో ప్రయాణికులంతా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. దీంతో వారి కోపం కట్టలు తెంచుకుంది. ఎక్కడికక్కడ ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్నారు. ఆఫీస్ కి టైంకి చేరుకోకపోవడంతో తన ఉద్యోగం పోతుందేమో అని ఓ యువకుడు కన్నీళ్లు పెట్టుకుంటే, ఓ టెకీ జంట వీడియో కాల్లో రిసెప్షన్ చేసుకుంది. భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. రద్దయిన అన్ని విమానాలను ఆటోమేటిక్ గా ఒరిజినల్ పేమెంట్ మోడ్కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. అయితే అసలు ఈ సంక్షోభానికి కారణం ఏంటా అని ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ గందరగోళానికి ఊహించని కార్యాచరణ సవాళ్లు, సాంకేతిక లోపాలు, రద్దీ వాతావరణాన్ని ఇండిగో కారణంగా చూపింది. అయితే అసలు కారణం వేరే ఉందనే చర్చ జరుగుతోంది. DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రవేశపెట్టిన కొత్త FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగిన విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు. ఇదే ఇప్పుడు జనాల అవస్థలకు కారణమైంది. సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. రాత్రిపూట ల్యాండింగుల సంఖ్యను తగ్గించారు. రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు. ఇంతకు ముందు రోస్టర్లో 6 నైట్ ల్యాండింగ్స్ ఉంటే ఇప్పుడు దాన్ని 2కి తగ్గించారు. అలాగే రాత్రి సమయాన్ని మరో గంట పెంచారు. FDTL కొత్త నిబంధనల అమలుకు ముందు నుంచే ఇండిగో సంస్థలో పైలట్ల కొరత ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మిగతా ఎయిర్లైన్స్ ఉన్నా కేవలం ఇండిగోనే ఎందుకు టార్గెట్ అయిందంటే, ఆ ఎయిర్లైన్స్ ఆపరేషన్స్ సైజ్. రోజుకు ఏకంగా 2200 విమానాలు నడిపే అతిపెద్ద సంస్థ ఇది. ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇది డబుల్. పైగా లో కాస్ట్ ఎయిర్లైన్ కాబట్టి ఇండిగో ఎక్కువగా నైట్ ఆపరేషన్స్ మీదే ఆధారపడుతుంది. తక్కువ టైం గ్యాప్ తో ఎక్కువ ఫ్లైట్లు తిప్పే వారి ప్లాన్ కి DGCA కొత్త రూల్స్ బ్రేకులు వేశాయనే చర్చ జరుగుతోంది. దీంతో ఆ ప్రభావం గట్టిగా పడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా కేవలం రూల్స్ వల్లే జరగలేదని, ఇండిగో ప్లానింగ్ లోపమే కారణమని పైలట్ల సంఘం ఆరోపిస్తోంది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిసినా తగినంత మంది సిబ్బందిని ముందుగానే నియమించుకోవడంలో, వారికి శిక్షణ ఇవ్వడంలో సంస్థ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి సుదీర్ఘకాలంగా సంస్థ అనుసరించిన లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీ ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందనేది మరికొందరి వాదన. తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకునే స్ట్రాటజీ.
ఇప్పుడు బెడిసి కొట్టిందని, అందుకే షెడ్యూల్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇది ఎయిర్ బస్సా, ఎర్ర బస్సా అనే జోకులు వినిపిస్తున్నాయి. డీజీసీఏ నిబంధనలు, పైలట్ల కొరత మాత్రమే దీనికి కారణమా? గుత్తాధిపత్యం అనే మాట ఎందుకు వినిపిస్తోంది? విమాన సంక్షోభం ఇంకా ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంది? ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు వేరే ఎయిర్లైన్స్లలో టికెట్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అదునుగా ఇతర ఎయిర్లైన్స్ రెచ్చిపోతున్నాయి. స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ సంస్థలు ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నాయి. దేశంలో విమానయాన సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేసి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న భారీ డిమాండ్ను క్యాష్ చేసుకుంటూ ఢిల్లీ, హైదరాబాద్ టికెట్ ధరలను ఏకంగా 89,000కు పెంచేశాయి ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు. ఇక ఢిల్లీ, ముంబై టికెట్ ధరలను 40,000 వరకు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ లాంటి తక్కువ దూర ప్రయాణాలకు కూడా 18,000 వరకు ఛార్జ్ చేశారు ఓ దశలో. టెక్నికల్ ఇష్యూ పూర్తిగా పరిష్కారానికి మరో 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉందని ఇండిగో అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటికే వరుసగా 4 రోజులుగా విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల మందికి పైగా ప్రయాణికులను చేరవేసిన ఇండిగో తన చరిత్రలోని అత్యంత కష్టతరమైన కార్యాచరణ సవాలును ఎదుర్కొంటోంది. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం వేళ డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధులకు సంబంధించి ఇండిగోకు ఊరట కల్పించేలా నిబంధనలను కాస్త సడలించింది. పైలట్ల వీక్లీ రెస్ట్ నిబంధనలో మార్పులు చేసింది. దీంతో పైలట్ల రాత్రి విధులపై ఉన్న నిబంధనలకు సంబంధించి ఇండిగోకు భారీ ఉపశమనం కల్పించింది. పైలట్లు వరుసగా 2 కంటే ఎక్కువ రాత్రి షిఫ్టులు చేయకూడదు అనే నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరించినట్లు తెలిపింది. ఇకటు ఈ గందరగోళం ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సేవల్లో అంతరాయానికి గల కారణాలను విచారించనుంది. ఇకటు ఇండిగో సంక్షోభం పొలిటికల్ యుద్ధానికి దారితీస్తోంది. ప్రభుత్వ గుత్తాధిపత్యమే ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలకు ప్రధాన కారణాలు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నిస్సహాయతకు సాధారణ పౌరులే మూల్యం చెల్లిస్తున్నారని ఫైర్ అయ్యారు. దీంతో కొత్త చర్చ తెర మీదకు వచ్చినట్లయింది.